ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 17/8/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకుందాం. అలాగే పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము బహుళపక్షము నవమి రాత్రి 7:25 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. రోహిణి నక్షత్రం రాత్రి 3:17 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 12:16 నుంచి 1:46 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:57 నుంచి 5:48 వరకు. వర్జ్యము రాత్రి 7:44 నుంచి 9:15 వరకు. రాహుకాలం సాయంకాలం 5 గంటల నుంచి 6:36 వరకు. సూర్యోదయం 6:03 సూర్యాస్తమయం 6:38. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. వాక్చాతుర్యంతో కార్యసిద్ధి, వ్యవహార లాభం, ధనయోగము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపక లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన స్థితి. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులు, క్రీడాకారులకి లాభవంతమైన స్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి కూడా అనుకూలవంతమైన స్థితి. ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకోగలిగే అవకాశాలు, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. నూతన వ్యాపార ప్రారంభం, ఆస్తి పంపకాల అనుకూలమైన శుభస్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి లాభం. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా అనుకూలం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. మంచి వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు, నూతన ఆస్తి పాత్రలు కొనుగోలు చేయడం, సువర్ణాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మనోధైర్యం బాగా ఉంటుంది, పట్టుదల బాగా ఉంటుంది, కార్యసిద్ధి, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశీయానము, విదేశాలు, స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు, వ్యాపార సమృద్ధిగా ఉండే అవకాశం, నూతన వ్యాపార ప్రారంభం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారం అవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాల మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకుని అదృష్ట యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు అనుకూలత, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అలాగే రాజకీయ రంగాల అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకు మంచి లాభాలు పొందుకునే అవకాశం, నూతన వస్తు వాహన సదుపాయాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, గొప్ప వాళ్లతో పరిచయాలు మీకు లాభాన్ని కలిగించబోతున్నాయి. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం. ఇదంతా మీకు అత్యంత సానుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి ఈ విధంగా ఉంది. తొందరపాటు నిర్ణయాలు, అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళడం, పనికిరాని ప్రసంగాలు, అతి బాధ్యతలు తలకెత్తుకోవడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి నష్టం. వాళ్ళు ఆదివారం కదా స్వామి అంటే కూడా ఏదో ఒక బాధ్యతలను తలకెత్తుకోవడం, అది పూర్తి కాకపోవడం వల్ల అవమానాలు పొందుకుంటారు. జాగ్రత్త. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్,
ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కానీ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, అలాగే మధ్యవర్తిత్వంలో నష్టాన్ని పొందుకునే అవకాశం. పూచికత్తుగా సంతకాలు చేయకండి. అనవసర ప్రయాణ నష్టాన్ని కలిగిస్తాయి. ఒంటరి ప్రయాణ ఇబ్బంది కలిగించవచ్చు, జాగ్రత్త. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి ఇబ్బందికర వాతావరణం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో నష్టం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈవెంట్స్ చేసే వారికి కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లాటరీల వల్ల, జూదం వల్ల మోసపోయే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకమైన స్థితి. అనుకోని ఆకస్మికమైన ఇబ్బందులు, చికాకులు, తొందరపాటుతనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా ఇబ్బందికర వాతావరణం కనపడుతోంది. అప్రమత్తంగా ఉండండి. అనవసర విషయాలకు జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఈ రాశి వారికి ఉదయం 8:56 నుంచి 9:41 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ధనయోగము, అదృష్టయోగము, లాభము, విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలున్నాయి. అద్భుతమైనటువంటి శుభయోగం. విద్యా, ఉద్యోగంలో మంచి లాభాలు. విదేశీ ప్రయాణం కలిసి వస్తుంది. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలడం. ఆకస్మిక ధనయోగం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు. ఆకస్మిక ధన, ధాన్య, ఉద్యోగ, విద్యాభివృద్ధి పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి జీవితం. అదృష్ట యోగం. ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ వేడుకల్లో పాల్పొందిన అవకాశం. అనేక రకాల ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బాగా ఉంది. వృత్తి ఉద్యోగాదుల్లో, కుటుంబ పరంగా కానీ అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ఈరోజు ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ కల్పన ఉన్నట్టయితే తప్పకుండా మీకు మంచి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి విద్యా లాభం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ లాంటి పరీక్షలు ఉంటాయి కదా, తప్పకుండా విజయం. విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీరు విదేశాలకి వెళ్ళవచ్చును. వాహన యోగము, బంధుమిత్రుల సమాగమము, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వరకు లాభాలు. లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగము. అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. వివాహాదృశ్య తాంబూలాదులు, కృత్రిమ సత్సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి ప్రశాంతమైన జీవనం, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఈవెంట్
వారికి బోర్బాల్తో వారికి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళలకు లాభం లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ప్రాంగణ నియామకాల ఉద్యోగ లాభం ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడాకారులకు మంచి లాభాలు సినిమా రంగంలో కూడా అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్ల వారికి రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశ బలంగా ఉన్నాయి మంచి సౌకర్యవంతమైన విద్య ఉద్యోగ వ్యాపార విదేశీయాన బంధులాభ మిత్ర సౌఖ్య రోగనాశన రుణ విమోచన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్టవంతమైన శుభయోగము ఈరోజు చాలా మంచి ఆనంద యోగాలు పొందుకునేటువంటి రోజు చెప్పవచ్చు వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి తొందరపాటు నిర్ణయాలు అనవసరమైనటువంటి విభేదాలు ఒంటరి ప్రయాణాలు వాహన వేగము మద్యపాన సేవనం సెలవు రోజుని చెప్పేసి ఈ రాశి వారు ఎవరైనా ప్రభుత్వ అధికారులు అధికారిణులు లంచం అనే బిచ్చం ఎత్తుకుంటే రేపు కలర్ ఫోటో గ్యారంటీగా మీ ఫోటో వస్తుంది గ్యారంటీ ఇది గుర్తుపెట్టుకోండి ధన నష్టం కూడా బాగా కనబడుతోంది లాటరీలోకి జూదానికి దూరంగా ఉండండి ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి ప్రమాదము కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అవమానాలు కళాకారులు క్రీడాకారులు మోసపోయే అవకాశం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వరకు కూడా ఇబ్బందులు పోలీసుల నుంచి మీరు వేధింపులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది జాగ్రత్త చికాకులు ఎక్కువగా ఉంటాయి కుటుంబ పరంగా కూడా చికాకులు ఎక్కువగా ఉంటాయి సోదరులతో కంటూ అమ్మ నాన్నతో వేర్పాటువాదం ఆస్తి బొమ్మగల గొడవలు చికాకులు కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినియోగదారులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి ధర నష్టం వ్యవహార భంగం ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయకూడదు నష్టాన్ని పొందుకుంటారు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జట్లకి నష్టం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి హనుమాన్ చాలీసా పాలన చేసుకోండి అలాగే భగవద్గీతలో 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి ఎవరి గురించి అతిగా ఆలోచించకండి మీ యొక్క కార్యసిద్ధి కొరకు మీ ప్రమేయంతోనే ప్రతి పనిలో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి సొంత నిర్ణయాలు కుటుంబ సభ్యుల యొక్క అంటే తల్లిదండ్రుల యొక్క సూచనలు సలహాలు మీకు శుభయోగాన్ని అనుకూలత కలిగిస్తుంది కృత్రిమ గర్భధారణ కోసం ప్రయత్నం చేయకూడదు గర్భిణీ స్త్రీలు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి లేనిపోని అనవసరపు మాటలు మీకు చికాకు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటాయి జాగ్రత్త ఈ రాశి వారికి ఉదయం 8:50 నుంచి 9:40 వరకు తిరిగి 10:36 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి 7, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి శుభం ప్రశాంతత ఆనందయోగం ఐశ్వర్యం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం పిల్లల వల్ల గౌరవము ధైర్యము ఆనందము ఆరోగ్యము రుణ విమోచనం రోగనాశనం శత్రునాశనం మిత్రలాభం బంధుమిత్రులతో అనుకూలత ఆనందాది శుభయోగాలు కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులతో వారికి తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బంధుమిత్రులతో అనుకూలత ఆనందాది అదృష్ట యోగాలు ధనకనిక వస్తు వాహన ప్రాప్తి పొందుకోవచ్చు ఈవెంట్ వారికి బోర్బావులతో వారికి తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినియోగదారులకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మెయిన్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను మత్స్యకారులకి రొయ్యలు చేపల చెల్ల వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూలవంతమైన స్థితి విద్యాలాభం ఉద్యోగ లాభం పోటీ పరీక్షల విజయం ప్రాంగణ నియామకాలు ఉద్యోగ లాభం విదేశాల వెళ్లే నిమిత్తమే ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది తప్పకుండా మీరు విదేశ ప్రయాణం చేయవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం ఇది చాలా మంచి ప్రశాంతమైనటువంటి శుభజీవనంగా చెప్పవచ్చు వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి అదృష్ట యోగం సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి ఆత్మస్థైర్యం వాక్చాతుర్యం సోదర మైత్రి విద్యా పరిపూర్ణత పోటీ పరీక్షల విజయం అకాడమిక్ పరీక్షల విజయం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును శుభపరమైన ఆలోచనలు శుభవార్తలు వినే అవకాశాలు సంతాన యోగం వివాహ యోగ్యత ఏర్పడే అవకాశం కుటుంబ సభ్యులతో అనుకూలత ఆనంద యోగాలు తప్పకుండా వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు ఉన్నతమైనటువంటి
శుభయోగాలు. ధన కనక వస్తువాన ప్రాప్తి బాగా ఉంటుంది. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ధనధాన్య వృద్ధి చాలా బలంగా ఉంటుంది. ఆత్మీయులతో కలయిక, బంధుమిత్రుల సమాగమము, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. వస్తువాహన సౌలభ్యం బలంగా ఉంది. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆత్మీయుల కలయిక, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం. ఈరోజు చాలా మంచి కలిసి వచ్చేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మేనేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్గిన శుభపరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలు కూడా లాభవంతమైన శుభయోగాలు. వస్తు వాహన సౌలభ్యం, ధనకనక వస్తువాహన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో, స్వదేశంలో అనుకూలమైనటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఇదంతా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సోదరులతో మైత్రి బాగా ఉంటుంది. ఆస్తి పంపకాల అభివృద్ధి ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ మే వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు కానీ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు పండించే రైతన్నలకి అద్భుతమైన శుభయోగాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ అనుకూలంగా శుభస్థితి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి రావడం, కుటుంబపరమైన అభివృద్ధి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మాతాపితృల సౌఖ్యం, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం. విద్యా, ఉద్యోగంలో మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగము, ఆనందయోగము, ఐశ్వర్యం, ప్రశాంతమైన సుఖజీవనం, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చిన అవకాశం. మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. బంధుమిత్రుల అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఇంట్లో ఏదైనా వివాహ లేదా ఇతరత్ర శుభకార్య సందడి నెలకొనే అవకాశం కనబడుతోంది. మంచి ఆనంద యోగాలు, వ్యాపారపరంగా వృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్ లాంటి వ్యాపారాలు మంచి లాభాన్ని కలిగించే అవకాశం. గొప్ప వ్యక్తులతో పరిచయం, అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందుకోవడం, విదేశాల, స్వదేశంలో ఆనంద యోగాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం విషయంలోను అనుకూల పరిస్థితి. ఆరోగ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశీయానం, అనేక రకాల ఆనంద యోగాల పరంపర కొనసాగే శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 1 అంకెల దృష్టిని చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి అపజయం అనేది జరిగినటువంటి శుభమైన రోజు. ధనము, ఆనందం, ఆరోగ్యం, వస్తులాభం, వాహన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, విదేశాలకు వెళ్ళవచ్చు, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ పే లాంటి వార్తలు వినవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల లాభం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనకనక వస్తువాన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభం. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి లాభాలు. సినిమా రంగంలో వ్యాపారం అద్భుతం. రాజకీయ రంగంలో అనుకూలత. కళాకారుల, క్రీడాకారులకు శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలియిక, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం. ఈరోజు చాలా మంచి
అద్భుతమైనటువంటి ఆనందయోగం చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.